తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. జనవరి మొదటి వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుండటంతో సంక్రాంతి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందిందని, ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించిన చర్యలకు సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియగా జూలై 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ప్రజా ప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లని ఎన్నికల సంఘం చేపడుతోంది. జనవరి 14వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ తర్వాత 21 రోజుల్లో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం 5 గ్రామ పంచాయతీలుండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం ఆ ప్రకారం ఒక్కో జిల్లాలోని మండలాలకు 3 విడతలుగా ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగా సర్పంచ్ కి పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీలు, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే సర్పంచ్ కి గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ఎన్నికల సంఘం ముద్రించినట్టుగా తెలిసింది. పెద్ద బ్యాలెట్ బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఎన్నికల సంఘం సేకరించినట్టుగా సమాచారం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు 70,000 బ్యాలెట్ బాక్సులు వచ్చాయని, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఈ బాక్సుల్ని తెప్పించినట్టు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.